మంచి పీక్స్‌కి వెళ్ళడం అంటే ఇదేనేమో! ఒక్కోసారి తమదైన ప్రపంచంలో బ్రతుకుతున్న కొంతమంది వ్యక్తులు పూర్తి స్థాయి జ్ఞానం ఉన్నవారిలా బిహేవ్ చేస్తూ ఉంటారు. వారి ప్రవర్తన వారికి బాగానే ఉంటుంది కానీ, అది అవతల వారికి చాలా ఇబ్బందిగా మారుతుంది. అలాంటి ఒక పరిస్థితి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విషయంలో జరిగింది. అతడు తీసిన 'యానిమల్' సినిమా సందర్భంగా ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తాను ఒక మేధావిలాగా, తాను చెప్తే ప్రతీదీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ ఏదో జ్ఞానం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ సినిమా గురించి మిశ్రమ ఫలితాలను సందీప్ రెడ్డి వంగ ఎదుర్కొన్నాడు. ఆ సినిమాపై ఎవరైనా నెగెటివ్ కామెంట్ చేస్తే వారిని ఉతికి ఆరేయడం కూడా సందీప్ చేశాడు. అయితే సినిమా విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే సందీప్ రెడ్డి వంగ తనదైన మైండ్ సెట్‌తో సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ, తాను చెప్పే కొన్ని విషయాలే ఎవరికీ నచ్చడం లేదు. ముఖ్యంగా ఆడవారిపై తను తీసిన సినిమా, వారిని అసభ్యంగా చూపించిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. వారిని అంత నీచంగా చూపించాల్సిన అవసరం ఏముంది అని ప్రతి ఒక్కరూ సందీప్‌ని ప్రశ్నిస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి కూడా ఈ విషయాలపై తనదైన స్టైల్‌లోనే స్పందించాడు. ఆడవారిని పూర్తిగా ఫీల్ అవ్వాలంటే వారితో కేవలం సంభోగం చేస్తే మాత్రమే సరిపోదు. వారిని అన్ని విధాలుగా ఫీల్ అవ్వాలి. మీరు ఆడవాళ్ళు కొట్టకపోతే కొన్ని విషయాలను అర్థం చేసుకోలేరు. అలాగే మీరు ఆడవారిని అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే వారిని అన్ని విధాలుగా టచ్ చేయాల్సి కూడా ఉంటుంది అంటూ చాలా నీచమైన కామెంట్ చేశాడు. ఇది సందీప్ రెడ్డి మైండ్ సెట్. తాను తీసిన సినిమా కాబట్టి దానికి సమర్థించుకుంటున్నాడు కానీ, చూసే వాళ్ళకే సందీప్ రెడ్డికి మరి ఇంత పిచ్చా బాబోయ్ అనే విధంగా అనిపిస్తుంది. తన భార్యను కూడా ఇలాగే కొడతాడా అనే ఫీలింగ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నెటిజన్స్.